విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ శక్తి నేడు చెప్పబోయే జ్ఞానాన్ని అందరికీ హృదయాల్లో అందించాలని కోరుతూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయము కొత్త వాళ్ళకు కొత్తగా ఉంటుంది, పాత వాళ్ళకు కొంత పాతగానే ఉంటుంది. అయినా దాని గురించి చెప్పాల్సి పని వచ్చింది. అదే చెప్తున్నాము. ఒక మనిషి శరీరములో ఏం జరుగుతూ ఉంది అనేది ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ యజ్ఞాల గురించి కానీ, యాగాల గురించి కానీ, తర్వాత మంత్రాల గురించి కానీ, లేదా పూజా విధానాల గురించి కానీ ఎక్కువ చెప్పుకోము. కానీ మనిషి శరీరంలో ఉన్న విధానాన్ని తెలుసుకొని ఆ శరీరం నుంచి దైవత్వాన్ని చేరుకునేదానికి ఉపాయాన్ని మనము ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మనము నివసించేది మనిషి శరీరంలోనే, మానవ శరీరంలోనే. ఓ జీవుడు శరీరంలో నివసిస్తున్నాడు, శరీరంలోనే కష్టసుఖాలను అనుభవిస్తున్నాడు, శరీరంలోనే జీవితాన్ని మొత్తం సాగిస్తున్నాడు. కాబట్టి శరీరం లోపల ఉండేటువంటి విధానం ఏదో దాన్ని తెలుసుకుంటే మనిషికి జ్ఞానం అనేది అర్థమవుతుంది. కాబట్టి మనము శరీరంలో ఉండే విధానాన్ని గురించి తెలుసుకోవాలి. సరే, ఒక మనిషి శరీరంలో జీవుడు అనేవాడు మామూలుగా ఉన్నాడు కాబట్టి నేను బ్రతున్నాను అనుకోవచ్చు. కానీ తెలియని విధానం ఏమంటే ఆ జీవుడితో పాటు దేవుడు ఉన్నాడనేది కూడా కొంతమందికి తెలుసు. దేవుడు లేదు మనం బ్రతకము అనేది కూడా తెలుసు. కానీ కొంతమంది ఏమంటారంటే దేవుడు లేరు కావాల్సి ఇవన్నీ అబద్ధంతో కూడుకునే మాటలు. ఉన్నది మనమే యోచిస్తున్నాము, మనమే అన్ని పనులు చేస్తున్నాము, మనమే కొన్ని విషయాలను కొత్త విధానాలను కనుక్కుంటున్నాము. ఆ కనుక్కునే దానివల్ల మనం కొత్త సుఖాలను అనుభవిస్తున్నాము అని మనిషి అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా శరీరంలో ఏ జీవుడు ఏ పనిని చేయలేదు, ఏ పనినే కాకుండా ఏ యోచన చేయలేదు. ఏ యోచన అనేది కాకుండా అతను దేనిని చూసేవాడు కాదు, దేనిని వినేవాడు కాదు. ఈ రకంగా దేనికి చేత కానివాడు జీవుడు. ఇది కొంతమందికి తెలుసు, మళ్ళా కొంతమంది తెలియదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. జీవుడు ఏమీ తెలియనివాడు, ఏమి చేయనివాడు, ఏమి చేత కానివాడు, ఏమి చూడనివాడు, ఏమి యోచించనివాడు. మళ్ళీ మనమే యోచిస్తున్నాము కదా అని మీరు అనుకుంటే అదే అజ్ఞానము. అది అందరికీ తెలుసు. ఏమని నేను యోచిస్తున్నాను అనేటువంటి మాట అందరికీ తెలుసు. ఏదైతే మీకు తెలిసిందో దాన్ని ఏమంటున్నాము? అజ్ఞానము అంటున్నాము. జ్ఞానము కాదు అది. జ్ఞానం అనేది ఏమిటి అంటే ఏదైతే జ్ఞానం ఉందో జ్ఞానం ప్రకారం ఏదైతే తెలియబడుతూ ఉంది అంటే నువ్వు ఏమీ చేత కానివానివి, ఏమీ యోచించలేదు, ఏమీ చూడలేదు, ఏమీ చేయలేదు. అంటే అంత చేతకాని వాడా జీవుడు? అంటే చేతకాని వాడు కాదు, ఏది చేయని వాడు చెప్తున్నాం మొత్తం. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? నేను ఫలానా చూశాను అంటాడు. కానీ ఆ రకంగా చెప్పడం వల్ల అది అసత్యము. తాను ఏది చూడలేదు. చూచేది కన్ను. శరీరంలో 24 భాగాలు నువ్వు మినహా ఉన్నాయి, నీతో కలిపితే 25 భాగాలు ఉన్నాయి. ఈ మిగతా భాగాలు చేసే పనిని నేను చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు.
శరీరంలో ఉండే భాగాలు విడివిడిగా నువ్వు ఎప్పుడు చూడలేదు. నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు అని చెప్తున్నావు కానీ అన్ని లెక్కకే వేస్తున్నావు కానీ ఈ రకంగా మొత్తం 24 భాగాలు ఉన్నాయని ఏ మనిషి అనుకోవడం లేదు. వాస్తవంగా తెలుసుకుంటే మొత్తం 24 భాగాలు నీ శరీరంలో కార్యములు చేస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక కార్యం చేస్తున్నది. నువ్వు ఒక భాగానివిగా ఉండి నువ్వు కూడా ఒక పనిని చేస్తున్నావు. ఏ పనిని చేయని వాడిని ఇంతవరకు చెప్పి మళ్ళీ ఓ పని చేస్తున్నాడు అని ఈయన అంటున్నాడు అని మీరు అనుకోవద్దండి. కానీ వాస్తవంగా ఏ పనిని చేయనివాడే. కానీ చేసే పని ఏమిటి అంటే అనుభవించేది, అది చేసేది కాదు. ఏదైతే అంతా రెడీగా రుబ్బి పెడితే అప్పుడు తినేవాడు నువ్వు. గింజలు నానబెట్టేది, గింజలు ఉడకబెట్టేది, మళ్ళీ రుబ్బేది, దంచేది అన్నీ చేసి నీ ముందర పెడితే దాన్ని అనుభవించేవాడు ఆ జీవుడు. అది చేసేది ఏమీ లేదన్నమాట. ఒక శరీరంలో 24 భాగాల ద్వారా జరిగే తతంగం అంతా ఏదైతే ఉందో, ఏ కార్యాలు అయితే ఉన్నాయో ఆ కార్యాల ద్వారా వచ్చేటువంటి సుఖాన్ని దుఃఖాన్ని, కేవలం సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి శరీరంలో జీవుడున్నాడు. కార్యాలు చేసేదానికి మాత్రము వీడు లేడు. ఎవరో జీవుడు. కానీ కార్యాలు చేసేదానికి 24 భాగాలు ఉన్నాయి. ఏది ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. బయట 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనకు కనిపించే విధంగా ఉన్నాయి. శరీరంలో, స్థూల శరీరంలో స్థూలంగా ఉండేటువంటి ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కనిపించే రకంగా ఉన్నాయి. ఇంకా 14 ఏమాత్రం కనిపించకుండా సూక్ష్మంగా ఉండేటివి. ఓకేనా? అభౌతికము అంటాం. భౌతికంలోనే అభౌతికం కూడా ఉంది మనకు. భౌతికంగా కనిపించేటివి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం 10. ఇవి తర్వాత అభౌతికంగా కనిపించుకోకుండా ఉండేటువంటి 14 భాగాలు కలిసి ఒక పనిని చేస్తే ఆ పనిలో ఉండేటువంటి సుఖము దుఃఖాన్ని నువ్వు ఆరగిస్తున్నావు. అంతే, ఇంకేం లేదు. అంత తప్ప ఇంకోటి ఏం లేదన్నమాట. సరే, ఇవి ఎందుకు చేస్తున్నాయి పనులు? ఈ 24 భాగాలు ఒక్కొక్కరికి ఒక రకంగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. ఏమంటే కర్మ అంటాం. కర్మ ప్రకారము ఎందుకు చేస్తున్నాయి అంటే అవి చేయాల్సిన పని ఏమొచ్చింది? అవి అట్లే చేయకుండా మొండికి వేసేదానికి ఏమన్నా అవుతుందా? కన్ను నేను చూడాలని చెప్తుందా? చెవు నేను వినని చెప్తుందా? వినకుండా చెప్పొచ్చు, ఏముంది? మనం వినాలని రూల్ ఏముంది వాటికి? అట్లా శరీరంలో ప్రతి భాగము వినాల్సిన పని ఏమొచ్చింది? చేయను అని మొండికైనా వేయచ్చు. మీకు మొండికి వస్తే ఆసుపత్రికి పోలే, మీరు పని చేయనని మొండికి వేస్తే పోవడం లేదా? నాకు ఇది పని చేయలేదు చూడని ఆ రకంగా పని చేయని సందర్భాలు కూడా వస్తాయి. అవి ఎందుకు పని చేస్తున్నాయి, ఎందుకు పని చేయవు అని అంటే దానికి అధికర్త కూడా ఉన్నాడు, అంటే అధిపతి. ఈ మొత్తము ఈ శరీరంలో ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో అన్ని భాగాలకు అధిపతి కూడా ఉన్నాడు. ఎన్ని భాగాలు ఉన్నాయి శరీరంలో? కనిపించేటివి, కనిపించినటువంటివి అన్నీ కలిసి 24 ప్లస్ జీవుడు మొత్తం 25 భాగాలు అయితే 26వ వాడు ఒకడు ఉన్నాడు శరీరంలో. వాడే ఆత్మ. అర్థమైందా? 27వ ఉన్నాడు, అది 27 వరకు లెక్కించకూడదు. అంటే వాడు అందరిలో ఉంటాడు, బయట ఉంటాడు, లోపల ఉంటాడు, అంతటా ఉంటాడు. కానీ వాడిని కూడా లెక్కించుకుంటే ఎంతైతే 27 అయితే మొత్తం టోటల్ ఎంత అయితే 2 9 అయితే అట్లయినా నేనే ఇట్లయినా నేనే. ఆ రకంగా నేను లేదు ఏమీ లేదని దేవుడు నీ శరీరంలో కూడా తన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ రకంగా లెక్కేసుకుంటే ఇప్పుడు మనం ఇప్పుడు 25 భాగాల్లో ఒక భాగాలు నువ్వైతే ఇంకో భాగం నీకంటే పెద్ద భాగం ఏదైతే ఉంది 26 భాగం నేను చెప్పుకున్నా కదా మనం. ఏది? ఆత్మ అనేది ఒకటి. ఆత్మ అనేది శరీరానికి అంత అధిపతిగా ఉందన్నమాట. అందరి శరీరంలోనూ అంతే.
ఈ అందరి శరీరాల్లోనూ ఆత్మ అనేది ఒకటి ఉండి వాని కర్మానుసారము పనులు చేయిస్తూ ఉంది. ఏది? ఆత్మ. ఎవరితో చేయిస్తుంది? 24 భాగాలతో చేయించి ఆ పని యొక్క ఫలితం అంటే కష్టమో సుఖమో, ఫలితం డబ్బు అనుకోద్దండి, అది బయట డబ్బు వ్యవహారం. కానీ లోపల మాత్రం బయట డబ్బులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ధనం ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, లోపల మాత్రం కష్టం సుఖమే ఏమన్నా ఉన్నాయి. కానీ ఈ కష్టాన్ని సుఖాన్ని ఇక ఫలితాన్ని ఎవరికి ఇస్తూ ఉంది? ఆ జీవుడికి ఇస్తుంది. ఆ జీవుడు దాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ఏదైతే అందిస్తే, దేనైతే అందించబడుతుందో దాన్ని అతను అనుభవించాలి. ఎవరు? శరీరంలో ఉన్నటువంటి జీవుడు. ఇప్పుడు ఇదంతా ఏదో స్టోరీ మాదిరి అనుకోకుండా మీ శరీరంలోనే మీకు మీ శరీరంలోనే మీరు పోల్చుకొని చూడండి. మీ శరీరంలో ఉండేవాడు నువ్వున్నావు, నీకు పేరు పెట్టుకున్నావు బయట వ్యవహారంలో వ్యవహరించేదానికి. ఈ పేరు పెట్టుకునేటువంటి వ్యక్తి నువ్వు ఉన్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే శరీరంలో ఒక ఆత్మ ఉంది, అది మనలో అన్ని భాగాల ద్వారా పని చేయిస్తూ ఆ తర్వాత ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంది అని అనుకోకుండా ఆత్మ అనేది ఏమిటిదో కానీ ఎవరికి తెలియదు, మనమే చేస్తున్నాము అనుకుంటున్నాం. ఆ శరీరంలోని భాగాలని పని చేస్తూ ఉంటే వాటన్నిటినీ నేనే చేస్తున్నాను అని ప్రతి మనిషి అనుకోవడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా ఆ జీవుడు, ఆ శరీరంలో జీవుడు ఏ పనిని చేయలేదు. ఒక గొప్ప శాస్త్రజ్ఞునిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, గొప్ప పరిశోధన సాగిందనుకోండి, ఆయన శరీరంలో గొప్ప పరిశోధన సాగిన తర్వాత గొప్ప సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు అనుకోండి, ఆ సిద్ధాంతం ద్వారా ఒక వచ్చేటువంటి సౌకర్యం ఎటుంటుంది, ప్రపంచంలో ఎన్నో సుఖాలు మానవులందరూ అనుభవించవచ్చు, మనుషులందరూ. అంత గొప్ప రహస్యాన్ని కనుక్కొని దాని ద్వారా ఎంతో ప్రజలకు ఆనందాన్ని చేకూర్చేటువంటి పద్ధతి ఆయనలో వచ్చింటే అతను నేను ఏమనుకుంటాడు, నేను ఒక పరిశోధకుడిని, ఒక శాస్త్రజ్ఞుడిని, నేను నా పరిశోధన ద్వారా నేను ఫలాన్ని కనుగొన్నాను, నేను కనుగొన్న దానివల్ల కనుగొన్నటువంటి పద్ధతి ద్వారా ఒక యంత్రాన్ని తయారు చేశాము, ఆ యంత్రం ద్వారా వచ్చేటువంటి సుఖాలు ప్రపంచంలో ప్రజలందరూ అనుభవించవచ్చు అని అనుకుంటాడు. అంటే కొత్త రకమైన యంత్రం అనుకో, అంటే ఎక్కడా లేనటువంటిది కొత్తగా కనిపెట్టినాడు అనుకుందాం. అప్పుడు అతను నేను కనిపెట్టినాడు అనుకుంటాడు. ఆ కనిపెట్టినాను అని అనుకున్న వల్ల అది ఫలాని వ్యక్తి కనిపెట్టినాడు అనే దానికి గుర్తింపుగా దానికి అతని పేరు అందులో ఇరికించి ఇది ఫలాని యొక్క వారి సిద్ధాంతము, ఫలాని పరిశోధన అని మనం రాసుకుంటాం. కానీ దీనికంతా వెనకల చూస్తే ఆ వ్యక్తి అంటే నేను కనిపెట్టినాను అనుకునే వ్యక్తి కనిపెట్టినాడా అని అంటే అతనికి ఏమాత్రము సంబంధము లేదు. ఆ రకంగా అనుకునేటువంటి ఆ శరీరంలో జీవునికి ఏమాత్రము సంబంధం లేదు. కానీ ఆ వ్యక్తి లోపల ఆత్మ అంటూ ఒకటి ఉంది, అది అవయవాల చేత పని చేపిస్తూ ఆ పరిశోధన సాగించి ఆ పరిశోధనలో ఒకదాన్ని కనిపెట్టింపజేసింది. దానికి అన్నీ తెలుసు. ఏదానికి? ఆత్మకు ఎప్పుడు ఏది అందించాలో అది అందిస్తుంది మెదడుకు. సరే, శరీరంలో బుద్ధి అనేది ఒకటి ఉంది. ఆ బుద్ధికి యోచన అందించినది, కొత్త యోచన అందించినది ఎవరు? ఆత్మే. అందించిన యోచనను మనసుకు అందించి ఆ మనసు ద్వారా జ్ఞాపకం పెట్టుకుంటే చేసినది ఎవరు? ఆత్మే. ఈ రకంగా శరీరంలో ఉండేటువంటి మనస్సును బుద్ధిని ఆ పని చేసినట్టు చేసి వాటి ద్వారా ఒక విషయాన్ని బయలుపరిచే అది ఒక పరిశోధన అయింది. ఆ పరిశోధన వెనకల ఆత్మ చేసినటువంటి పని తప్ప ఆ జీవుడిగా చేసినది ఏమీ లేదు. అది చేసిన దాన్ని నేను చేశాను అనుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఈ రకంగా ప్రతి శరీరంలో ఉండేటువంటి ప్రతి
జీవుడు అహర్నిశలు అంటే ఒక్క క్షణము కూడా ఏమారకుండా నేనే చేస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను అని నేను 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 అని అనుకోవడం సరిపోతుంది. కానీ వాస్తవంగా అతనికి జరిగిన పనులకు ఏమాత్రం సంబంధం లేదు. ఆ జరిగిన పనులన్నీ శరీరంలో ఉండేటువంటి అధికర్త, శరీరానికంత పెద్దైనటువంటి ఆత్మ చేయిస్తూ ఉంది. ఆత్మ ఎక్కడ ఉంది అని ప్రశ్న వేసుకుంటే శరీరం అంతా వ్యాపించి ఉంది అని చాలా తూర్లు మనం చెప్పుకున్నాం. జీవుడు అనేటువంటి వాడు లేదా జీవాత్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అంటే శరీరంలో తలయందు ఒక్కచోట స్థానం ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరు? జీవుడు. అది ఎక్కడ? అతని అడ్రస్ ఎక్కడ? గుణచక్రంలో. గుణచక్రంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. సాత్వికము, రాజసము, తామసముని 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 గదుల్లో ఏదో ఒక గదిలో అతను ఉంటాడు. అందరూ ఒకే గదిలో ఉన్నారని చెప్పలేము. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క గదిలో ఉండొచ్చు. ఒక్కొక్క శరీరంలో జీవుడు ఒక్కొక్క గదిలో ఉండొచ్చు. ఈ రకంగా లెక్కేసుకుంటే జీవులకు శరీరంలో ఒక్కచోట స్థానం ఉంది, ఆత్మకు శరీరం అంతా స్థానం ఉంది. శరీరం అంతా ప్రాకి ఉంది. ఏది? ఆత్మ శరీరం అంతా వ్యాపించి శరీరం అంతటా ఉండే అవయవాలను పని చేయిస్తూ ఉంది. ఆ అవయవాలకు శక్తినిచ్చి, ఆత్మ తన శక్తినిచ్చి శరీర అవయవాల ద్వారా పని చేపిస్తూ ఉంది. కానీ ఆ జీవాత్మ ఏం చేస్తున్నాడు? ఏం అనుభవిస్తున్నాడు? వాడు ఏమని అనుకోలే, అన్ని నేనే చేసినా అనుకున్నా పర్వాలేదు, వాడు ఎట్లా అనుకొని, కానీ వాడు ఏమనుభవిస్తున్నాడు? ఆత్మ ఏమి చేపిస్తూ ఉంది? ఎవరి చేత చేపిస్తూ ఉంది? ఏ క్షణంలో ఏ కర్మను అమలుకు తెప్పించి అతనికి అనుభవింపజేస్తూ ఉంది అని సాక్షిగా గమనించేవాడు ఎవరు? ఆ పరమాత్మ. అతను ఏమి చేయడు, అతని సాక్షి మాత్రమే. అసలేదా? ఆ రకంగా పరమాత్ముడు. ఆ పరమాత్మ ఎట్లున్నాడు అంటే అతను శరీరం అంతటా వ్యాపించి ఉండడమే కాకుండా శరీరం బయట కూడా ఉన్నాడు. శరీరం బయట కూడా అణువణువున వ్యాపించి ఉన్నాడు. ఎవరు? ఆయనే మనం దేవుడు అని అంటాము. పరమాత్మ అనేటువంటి దాన్నే దేవుడు అని అంటాము. ఎవరికి తెలియబడినటువంటి వాడు. ఆత్మ శరీరంలో శరీరం అంతా వ్యాపించి ఉంది. శరీరానికి బయట ఏమాత్రము లేదు. ఏది? ఆత్మ. శరీరానికి బయట ఏమాత్రము లేదు. శరీరంలో మాత్రము శరీరం అంతటా వ్యాపించి ఉంది. శరీరానికి ఒక్క కొద్దిగా కూడా బయట లేదు. ఏది? ఆత్మ. జీవాత్మ ఎట్లుంది అంటే శరీరంలో తలలో గుణచక్రంలో ఒక్క భాగంలో ఒక్క చోట ఉంది. అది శరీరం అంతటా కూడా లేదు. అంటే ఇప్పుడు 3 ఆత్మలు ఉన్నాయి మన శరీరంలో టోటల్గా లెక్కేస్తే. ఎన్ని ఆత్మలు? ఇదంతా 3 ఆత్మలు. ఈ 3 ఆత్మల గురించే భగవద్గీత చెప్పబడింది. శరీరం ఉన్న విషయాన్ని గురించే మొత్తం టోటల్గా భగవద్గీత చెప్పబడింది. కానీ ఈ 3 ఆత్మలు ఉన్నాయనే విషయము ఇంతవరకు ఎవరు పెద్దగా గుర్తించి చెప్పుకోలేదు. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటువంటి ఒక అధ్యాయంలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనేటువంటి పేర్లు పెట్టి 3 ఆత్మలను అక్కడ భగవంతుడు చెప్పడం జరిగింది. కానీ ఆ 3 ఆత్మలను ఎవరు రాసుకోలేదు, అర్థం కాలేదు. 3 ఆత్మల బదులు ఏం చేశారంటే ఒకటి శరీరము, ఒకటి జీవుడు, ఒకటి దేవుడు అని రాసుకున్నారు. అంటే శరీరం అనేది ప్రకృతితో తయారు చేయబడినటువంటిది, ప్రకృతి సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది కాదు. ఆత్మ పురుష సంబంధమైనటువంటిది, ప్రకృతి స్త్రీ సంబంధమైనటువంటిది. 3 పురుషులు ఉన్నారు కాబట్టి పురుషులుగానే లెక్కించి చెప్పాలి. కానీ ప్రకృతి సంబంధమైన స్త్రీ సంబంధమైనటువంటి శరీరంగా పోల్చి చెప్పుకోకూడదు. శరీరం అంతా ప్రకృతి సంబంధమైనటువంటిది. అందువల్ల మనము ఇప్పుడు కొత్త విషయాలు మనం చెప్పుకున్నాం కాబట్టి, అంటే భగవద్గీతలో ఉండే రహస్యాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో ఉండేటువంటి 3 పురుషుల విషయాన్ని మనం చెప్పుకున్నాము. ఎవరు చెప్పినటువంటి విషయం కాబట్టి మన త్రైత సిద్ధాంతము దాని పేరు పెట్టి చెప్పుకున్నాం అనమాట.
ద్వైత సిద్ధాంతంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 3 ఆత్మలు ఉన్నాయని అందరికీ తెలుసు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. కానీ ఈ 3 ఆత్మలు ప్రతి శరీరంలోనూ ఉన్నాయి. ఇక్కడ గమనించదగిన విషయం ఏమి అంటే 3 ఆత్మలు ప్రతి శరీరంలోనూ ఉన్నాయి. కానీ కర్మలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కర్మలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఆత్మలు అన్ని శరీరాల్లో ఉన్నాయి. తర్వాత మిగతా భాగాలు కూడా ఉన్నాయి కొద్ది హెచ్చుతగులుగా. కర్మల ప్రకారం పనులు జరుగుతున్నాయి. ఇది ప్రతి శరీరంలోనూ ఉండేటువంటి విధానమే. కానీ ఒక్కొక్క శరీరంలో జీవుడు కష్టాలు ఎక్కువ అనుభవిస్తుంటాడు, ఒక్కొక్క శరీరంలో జీవుడు సుఖాలను ఎక్కువ అనుభవిస్తుంటాడు. ఓ శరీరంలో ఉండేటువంటి జీవుడు పెద్ద ఉన్నతమైనటువంటి హోదాలో ఉంటాడు. అంటే అతనికి ఏమైనా బయట హోదానే, ఒకటి బీదరి ఉంటాడు, పెద్ద దేవుడు ఉంటాడు. ఈ రకంగా అనిపిస్తుంటారు. ఇవంతా వారి వారి కర్మను బట్టి జరుగుతూ ఉంటుంది. ఏ జరిగినా కానీ శరీరంలోనే జరగాలి మనిషికి. ఇప్పుడు మనం అందువల్ల శరీరంలో ఉండే విధానాన్ని తెలుసుకుంటే అక్కడ ఏముంది అంటే, ఇప్పుడు ఈ రకంగా మనం ఎన్నో కర్మలు అనుభవిస్తున్నాము. ఇప్పుడు మేము చూస్తున్నాం మామూలు ఆరోగ్యవంతమైన శరీరాలు ఉన్నాయి, ఆరోగ్యం లేకుండా కొన్ని రోగాలు ఉన్నటువంటి శరీరాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది రోగాలే కాకుండా ఈ దయ్యాలు అంటే సూక్ష్మ శరీరాలు శరీరంలో చేరుకొని అవి బాధిస్తూ ఉంటే వాటిని అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా రకరకాల బాధలు అనుభవించేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి బాధలన్నీ సహజంగా మానవులందరికీ ఉన్నాయి హెచ్చుతగులుగా. మళ్ళీ ఇప్పుడు మనిషి ఇన్ని రకాలుగా కర్మలు అనుభవిస్తూ జీవితం గడుపుతున్నాడు. కొంతకాలం తర్వాత ఆయుష్ అయిపోతుంది, చనిపోవడము జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అది ఎవరికి తెలియదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇంతకుముందు ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ప్రపంచం ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడు వ్యక్తి ఫలానా వ్యక్తి నేను అని పేరు పెట్టుకునేటువంటి వ్యక్తి అతను ఉంటాడా ఉండడా, మరణం తర్వాత ఉంటాడా ఉండడా అంటే మరణం తర్వాత ఉంటాడు, ఎక్కడ పోడు. మరణం తర్వాత పోయినా కానీ వాడు ఎక్కడ జాగా మారిపోతాడు తప్ప ఎక్కడా పోడు అన్నమాట. శరీరం మారి ఇంకో చోట జన్మ తీసుకొని ఉంటాడు. ఈ జన్మలు తీసుకోవడము అనేది ఒక హిందూ మతంలో ఉన్నది, కానీ మిగతా మతాల్లో ఎక్కడ చెప్పుకోవడం లేదు. అంటే మిగతా మతాల కంటే కొద్దిగా పరిశోధన ఎక్కువ సాగించి జన్మలు ఉన్నాయనే రహస్యాన్ని వీళ్ళు కనుక్కున్నారు. అది వీళ్ళు కూడా దేవుడే చెప్పినాడు అనమాట. భగవంతుడు ఏం చెప్పినాడు? జాతస్సు ద్రోహి మృత్యు ధ్రువం జన్మ మృతశిష అని. తప్పనిసరిగా మీకు చావు ఉంది, తర్వాత పుట్టుకలు ఉన్నాయని చెప్పాడు. ఈ రకంగా జన్మలు ఉన్నాయని చెప్పడము జరిగింది. కానీ అంటే మిగతా దాంట్లో కూడా జన్మలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మిగతా గ్రంథాల్లో కూడా, మిగతా మత గ్రంథాల్లో కూడా జన్మలు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు అర్థం కాక వాటిని గ్రహించుకోలేక మా అంటే జన్మలు లేవు అని చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ ఏమీ లేదు. జ్ఞానం అంతటా అన్ని మతాల్లోనూ ఒకే విధంగా చెప్పబడింది. కానీ కొన్ని మతాల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమయ్యేది. కానీ వాస్తవంగా లెక్కించుకుంటే జన్మలు ఉన్నాయి. మనము చావడం ఉంది, తర్వాత తిరిగి పుట్టడం ఉంది, తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని కొనసాగించడం ఉంది, కర్మలు అనుభవించడము, ఓ శరీరంలో చేరుకోవడం. ఈ విధంగా జరుగుతూ ఉంది. మళ్ళీ దీంట్లో ఫుల్ స్టాప్ లేదా? దీనికి ఇంతే సాగడమేనా? పొద్దుమూలు ఇట్లా పుట్టడము, బతకడము, కర్మలు సంపాదించుకోవడం, కర్మలు అనుభవించడము, అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మలు సంపాదించుకోవడం, వాటిని అనుభవించడానికి మళ్ళీ తిరిగి పుట్టడము, ఇది కొనసాగించాల్సిందేనా అంటే ఆ విధంగా కొనసాగకుండా కర్మల నుంచి బయటపడేదాని కొరకు మనం ఈ విధంగా కూర్చొని జ్ఞానాన్ని తెలుసుకునేదానికి ఏర్పాటు చేసుకున్నాము. అర్థమైందా? అంటే దైవికమైనటువంటి జ్ఞానం తెలుసుకుంటే శరీరంలో ఎవరు పెద్ద? జీవాత్మ నువ్వే పెద్ద అని ఒకవేళ అనుకుంటే అజ్ఞానం చేత ఇంకో జ్ఞానాన్ని లెక్కించి చూస్తే శరీరానికి అంతటికీ పెద్ద ఆత్మ ఉంది.
నీ శరీరానికే కాదు, మొత్తం శరీరానికి ప్రపంచం అంతటికి అనుభవం అంతా ఎవరు పెద్ద అంటే పరమాత్మ, అంటే దేవుడు. శూన్యంలో కూడా సూర్యమండలం వరకు ఇంకా దూరం అంతటా వ్యాపించినటువంటి వాడు దేవుడు. ఆ దేవుడైతే ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు కూడా నీ శరీరంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ దైవత్వాన్ని గురించి నువ్వు తెలుసుకోగలిగితే, లోపల ఉన్నాడు కాబట్టి తెలుసుకోగలిగితే, ఇక్కడ లోపలే, బయట అయితే కాదు. నువ్వు సూర్యమండలం చంద్రమండలం అన్ని దాటిపోవాలా అంటే ఇంకా అవతల పైన కూడా ఉండదు, ఎంత ఉందో తెలియదు. అట్లా పైన బయట పోయి తెలుసుకోలేము. శరీరం లోపలనే తెలుసుకోగలిగితే అంతటా ఉండే దేవుడిని సులభంగా తెలుసుకున్నట్టు అవుతుంది. ఆ రకంగా దైవత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడు ఈ జన్మలకు పుల్ స్టాప్ పడుతుంది, అంత్యమైపోతాయి జన్మలు, నీ కర్మలు లేకుండా పోతాయి, నువ్వు తిరిగి పుట్టవలసిన పని లేదు. కాబట్టి ప్రతి మనిషి దైవజ్ఞానం తెలుసుకుంటే ఈ కర్మల నుంచి ముక్తి పొందొచ్చు అనే విధాన్ని దేవుడు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. సరే, ఇంకా ఒక భగవద్గీతలో అయినా చెప్పినది అంటే అన్ని మూల గ్రంథాల్లోనూ చెప్పబడింది, మిగతా మత గ్రంథాల్లో కూడా ఇదే విధానమే చెప్పబడింది. కానీ అన్ని మత గ్రంథాల్లోనూ ఈ మోక్షాన్ని గురించి పెద్దగా చెప్పుకోలేదు. కానీ అంటే మోక్షాన్ని గురించి ఉంది, దాని గురించి గుర్తించలేదు. కానీ స్వర్గము నరకము అనుకుని చెప్పుకుంటూ వెళ్ళారు. హిందూ మతంలో కూడా ఒక భగవద్గీతలో మనం దీని గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఆ మిగతా గ్రంథాలకు వెళ్తే స్వర్గము నరకమే పెద్దది మనకు. ఆ లోకం స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, దాంట్లో ఎట్లుంది దీంట్లో ఎట్లుంది అని చెప్పుకుంటూ పోతారు. దాంట్లో కూడా ఏది మంచిది అంటే స్వర్గం కావాలా, అందరికీ స్వర్గం కావాలనుకుంటారు అన్నమాట. మళ్ళా నరకాన్ని ఎవరు కోరుకోరు. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు చేసుకునే ఫలితాలు బట్టి స్వర్గ నరకాలు వస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. అది నువ్వు చేసుకునే ఫలితాన్ని బట్టి రావడం వాస్తవమే. కానీ అవి సపరేట్గా ఉన్నాయా లేకపోతే జీవితంలో బాగపోయి ఉన్నాయా అనే విధానము తెలియకుండా పోయింది. అన్ని మతాల్లోనూ ఏమనుకుంటున్నారు, స్వర్గలోకం ఉంటుంది, నరకలోకం ఉంటుంది, అక్కడ పోతే సుఖాలు ఇక్కడ పోతే కష్టాలు అనుభవించడం జరుగుతూ ఉంది అని అనుకున్నారు. కానీ మనమేం చెప్తున్నాం, ప్రత్యేకంగా ఆ స్వర్గ నరకాలు అనేవి ప్రత్యేకంగా ఎక్కడా లేవు, అన్నీ భూమి మీదనే మీ జీవితంలోనే మిలితవి ఉన్నాయి. మీ ఏవైతే సుఖాలు మీరు అనుభవిస్తున్నారో అవే స్వర్గ సుఖాలు, ఏవైతే కష్టాలు అనుభవిస్తున్నారో అవే నరకంలో ఉండే కష్టాలు, అవన్నీ భూమి మీద అనుభవించడం జరుగుతూ ఉంది. అదే జీవుడు అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాను, అంతే కదా. ఈ రకంగా చెప్పుకుంటే మళ్ళీ ఇవన్నిటికీ అంత్యము లేదా అనే ప్రశ్న వస్తే అంత్యం ఉంది అని జవాబు మనం చెప్పుకోవాలి. ఏమని, దైవత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు ఈ కర్మల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. కొద్దిపాటి జ్ఞానాన్ని తెలుసుకుంటే కొద్దిపాటి కర్మలు మీకు పోవడం జరుగుతూ ఉంది. అంటే ఇది నిరూపణ. అంటే గొప్ప జ్ఞానం తెలుసుకుంటే మొత్తం మీకు జన్మే రాహిత్యం అయిపోతుంది. అంటే జన్మలు లేకుండా కర్మలు లేకుండా పోతాయి. అంటే దైవ జ్ఞానం పూర్తి తెలుసుకుంటే, కొద్దిపాటి జ్ఞానం తెలుసుకుంటే కూడా మీకు కొంత కర్మలు లేకుండా కాలిపోవడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది మనకు అంటే, ఇక్కడనే మొదలైంది ఎగువవారు దిగువవారు అని. ఇప్పుడు నేను ఎగువవాడిని, మీరంతా దిగువవారు. ఇది పూర్వం నుంచి వచ్చిన పద్ధతి. ఇది అంటే మేమంటే మా దిగువవారు అనేవాళ్ళు మేము, మీరు మిమ్మల్ని మా దిగువవాళ్ళు అనేవాళ్ళు. అంటే మా దిగువాళ్ళు ఇప్పుడు మా దిగువాళ్ళకు కులమే ఏర్పడిపోయేది లాస్ట్. అది అర్థమైందా? అది ఆ సబ్జెక్ట్ వేరు, దాని గురించి తర్వాత మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ జ్ఞానమును గ్రహించుకోగలగాలి ఎవరు? మీరు జ్ఞానాన్ని గ్రహించుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఎవరు? మీరు వినేవాళ్ళు. అంటే కర్మలు పోగొట్టుకోవాలి, ఆ కర్మలు పోయి మోక్షం పొందాలి, ఇటువంటి బాధలు మనకు వద్దు అని అనుకున్నాం. అంటే స్వర్గం ఉంది కదా అంటే స్వర్గం రోజం అనుభవిస్తాం, మళ్ళీ కష్టము దాని వెంటనే ఉంటుంది. కాబట్టి ఇది వద్దు అది వద్దు, రెండు బంధమే మాకు. దైవత్వాన్ని కోరుకుంటున్నాము మేము, మా ఈ కర్మలు లేకుండా పోవాలి. అంటే దైవత్వం ఎలా తెలుస్తుంది అంటే దేవునికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటే తెలుస్తుంది. ఆ జ్ఞానం వల్ల మన కర్మలు నశించిపోతాయి. దేవునికి సంబంధించిన జ్ఞానం ఎవరికి తెలుసు
అని ప్రశ్న చేస్తే దేవుని జ్ఞానము, దేవునికి సంబంధించిన జ్ఞానము దేవునికే తెలుసు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఏ మనిషికి తెలియదు. అది అన్ని గ్రంథాల్లో, మూల గ్రంథాల్లో ఉంది. దేవుని జ్ఞానం దేవునికి తెలుసు అనే విధానం దేవుని ఉంది. ఈ దేవుని జ్ఞానాన్ని ఏ మనిషి చెప్పలేడు అనేది కూడా ఉంది. దేవుని జ్ఞానాన్ని ఏ మనిషి చెప్పలేడు. ఏ మనిషి అయినా గ్రహించుకోవచ్చు. శ్రద్ధను బట్టి ఏ మనిషి అయినా జ్ఞానాన్ని గ్రహించుకోవచ్చు. అర్థమైందా? జ్ఞానాన్ని స్వీకరించవచ్చు, మీరు గ్రహించుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ జ్ఞానాన్ని మాత్రం, దేవుని జ్ఞానాన్ని మాత్రం మీరు చెప్పలేరు. ఇప్పుడు మనిషి చెప్పకపోతే దేవుడు మనకు ప్రత్యక్షంగా చెప్పగలుగుతాడా అంటే ఆ దేవుడు చెప్పేవాడు కాదు. ఆయన ఏ పని చేసేవాడు కాదు. మన ఆయన పని చేయడు, మనకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఏదో దేవుడి దగ్గరే ఉంది, అది దేవుడికే తెలుసు. మళ్ళీ ఆయన చెప్పండి మనకెట్లా తెలుస్తుంది? ఆయన ఏమాత్రం చెప్పేవాడు కాదు, ఉలికేవాడు కాదు, పలికేవాడు కాదు. మళ్ళీ మనకెలా తెలుస్తుంది జ్ఞానము అంటే దానికి ఒక విధి విధానాన్ని ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రపంచం సృష్టి తయారు చేసినప్పుడే అటువంటి విధానాన్ని ఆయన తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. ఎవరు? దేవుడు సృష్టించడం జరిగింది. ఆ లెక్క ప్రకారము మనిషి జ్ఞానాన్ని గ్రహించుకోగలడు, కానీ దేవుని జ్ఞానాన్ని ఎవడు చెప్పలేడు అనే శాసనం ఉంది. అంటే ఒక మనిషి జ్ఞానాన్ని చెప్తున్నాడంటే అది దేవుని జ్ఞానం కాదు. వాడు సొంత జ్ఞానం ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ అది ఇంతోనే. ఒక మనిషి జ్ఞానం చెప్తున్నాడు, దేవుని జ్ఞానం చెప్తున్నాడంటే వాస్తవంగా దేవుని జ్ఞానం కాదు. ఎందుకంటే ఏ మనిషికి దేవుని జ్ఞానం తెలియదు. దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఏ మనిషికి తెలియదు అని రాసిపెట్టబడింది. అర్థమైందా? దేవుని జ్ఞానం దేవుని తప్ప ఎవరికి తెలియకూడదు. మేము చెప్తున్నామంటే ఏమని అర్థం? అంటే పేరు పెట్టి చెప్తున్నాం కాదు, అవునా కాదా మీరు గీకి చూసుకోవాలా. అంటే నేను బంగారు అని అమ్ముతున్నాను మెరుగు పెట్టి, అది బంగారో కాదో మీరు అంటే ఎవరమ్మినా అది బంగారు కాదు, ముందే చెప్తున్నాం. ఇవాళ మేము బంగారు చెప్పినా అది మాత్రం బంగారు కాదు. అర్థమైందా? అమ్మేవాడు అంతా మోసం చేసి అమ్ముతూ ఉంటాడు, కానీ కొనేవాడు మాత్రం జాగ్రత్తగా కొనుక్కోవాలా, చూసి కొనుక్కోండి. అట్లే చెప్పినది, అది గ్రంథాల్లో చెప్పినది అట్లే చెప్పినది. కొనేవాళ్ళు మాత్రం అంటే గ్రహించుకోగలరు. దేవుని జ్ఞానాన్ని మీరు గ్రహించుకునే శక్తి ఉంది. అంటే మీరు చూసి తెలుసుకుంటే అదని ఇది ఏమిది అని తెలుసుకునే శక్తి ఉంది. మీరు అది ఫలాంది అని గ్రహించుకునే శక్తి ఉంది. ఎవరికి? మనిషికి, దేవునికి. కానీ చెప్పే శక్తి లేదు. ఇప్పుడు మీరు ఏ స్థానంలో ఉన్నారు? నేనే స్థానంలో ఉన్నాను? చెప్పే స్థానంలో ఉన్నాను నేను. మీరు గ్రహించుకునే స్థానంలో ఉన్నారు. మీది కరెక్టే, మీరు గ్రహించుకోగలరు, కానీ నాది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి, మనిషి చేత కాదు. కాబట్టి నేను ఒకవేళ దేవుని జ్ఞానం అని చెప్పినా కానీ మీరు మాత్రం అవునో కాదో చూసి దాన్ని స్వీకరించడం మంచిది. అర్థమైందా? అంటే ఇదేమిటి చెప్పుకుంటాను, జ్ఞానం చెప్తాను కూర్చొని నేను చెప్పేది జ్ఞానమే కాదంటాడు అంటే రూల్ ప్రకారం అట్లే చెప్పాలి, రూల్ ప్రకారం అది అట్లే చెప్పాలా. కాబట్టి వాస్తవంగా నేను కూడా అట్లే చెప్తున్నాను. ఇది నేను చెప్పేది మాత్రము దేవుని జ్ఞానం అవునో కాదో నాకు తెలుసు, నేనే చెప్తాడా అది. కానీ మీరు అవునో కాదని మీరు తెలుసుకొని స్వీకరించాలి. అందువల్ల ఒక అంటే ఇతర మత గ్రంథంలో ఏం రాయబడింది అంటే దేవుని జ్ఞానం దేవుని తప్ప ఏ మనిషికి తెలియదు, అంతే కదా? ఏ మనిషికి తెలియదు. అదే జ్ఞానంలో పరిపక్వత చెందినటువంటి వాళ్ళు దేవుని జ్ఞానాన్ని గ్రహించవచ్చును. అంటే గ్రహించేవాళ్ళు మీరు, బోధించేవాడిని నేను. బోధించేవాడిని కదా తెలిసిపెట్టు, గ్రహించవచ్చును అంటే మీరు గ్రహించవచ్చును. చెప్పితే కదా గ్రహించేది. ప్రశ్న రావాలి కదా మనకు, చెప్పితే కదా గ్రహించేది. చెప్పకపోతే గ్రహిస్తాం. చెప్పేవాడేమో అబద్ధం చెప్పేవాడు, వినేవాడేమో మంచివాడు. ఇదేందా ఇది? చూడు దేవుడు ఎటు చెప్పినాడు అంటే మీరేమో మన సంగతి తెలుసుకోవచ్చు అంట, మేమేమో అన్ని అబద్ధాలు అంటే చెప్పేది. ఇంకా దేవుని ఎటు తెలుస్తుంది? అదే వాళ్ళ లిటిగేషన్ ప్రశ్న. ఈ రకంగా లెక్కేసుకుంటే వాస్తవంగా అంటే ఏ మనిషి చెప్పలేడు అనేది విధానం ఉంది, కానీ మీరు గ్రహించుకోవచ్చు అనే విధానం కూడా ఉంది. కాబట్టి మీరు గ్రహించుకోవచ్చు, అంతవరకే మీరు చూసుకోండి.
అది చెప్పేవాడు నా వరకు నేను చూసుకుంటే ఏ మనిషి చెప్పలేడు అని నేను జ్ఞాపకం పెట్టుకోవాలా. నేను చెప్పేది వాస్తవం అని మాత్రం నమ్మకం లేదు ఎవరికి, నాకు, మీకు కాదు. మీరు దాన్ని అనుకోకూడదు. మీరేమనుకోవాలి, మేము మాకు శ్రద్ధ ఉంటే మేము తెలుసుకోగలము అని నమ్మకం మీకు ఉండాలి. అంటే దేవుడు మీకేమి ఇచ్చాడు, ఒక ఆయుధాన్ని ఇచ్చాడు మీకు, నమ్మకాన్ని. అంటే మీరు శ్రద్ధ ఉంటే తెలుసుకోగలరు. మళ్ళీ మీకు తెలియదు అనేదానికి అవకాశం లేదు. శ్రద్ధ ఉంటే తెలుసుకోగలరు మీరు. కానీ మీరు శ్రద్ధ పెట్టుకుంటే మీకు తెలియబడుతుంది. ఎట్ట తెలియబడుతుంది అంటే ఎట్టన్నా తెలియబండి, మీకెందుకు రామాయణం అంతా మీకు తెలియబడుతుంది శ్రద్ధ అంటే. దేవుడు అదే చెప్పినది. అందువల్ల శ్రద్ధ ఉంటే మీకు తెలియబడుతుంది. అది ఏ రకంగా తెలియబడుతుంది నీకేమి? ఇప్పుడు మేమేమనుకోవాలంటే చెప్పేవాడు మాత్రం ఎవడు ఏ మనిషి చెప్పలేడు. కాబట్టి మనం చెప్తామంటే అది నిజం కాదు. అది మాకు నిజం కాదు. మీకు నిజమా కాదు మీకు సంబంధం మేము తెలుసుకోగలం చూడండి. ఇది ఇట్లా ఇది తర్కంగా, అది పెద్ద తర్కమే, అంతా అర్థం కాని సమస్య ఉంటుంది. అర్థం కాకుండా మంచి దేవుడు అట్టే పెట్టేటట్టు సమస్యనంతా. ఇప్పుడు అంటే ఇది ఇంతకుముందు ఎట్లా జరగబడింది మన గతంలో మనం చూస్తే, గతంలో ఏం జరిగింది అని చూస్తే, కృష్ణుడు అనే ఒక వ్యక్తి ద్వాపర చివరిలో వచ్చాడు. ఆయన ఒక మనిషే, ఆయన చెప్పేదంతా ఇప్పుడు ఆయన చెప్పేదంతా మనం ఆ లెక్క ప్రకారం, దేవుని లెక్క ప్రకారం అబద్ధమే అన్నమాట. దేవుని లెక్క ప్రకారం ఏ మనిషి చెప్పలేడు కదా. కాబట్టి ఆయన భగవద్గీత చెప్పాడు. ఇప్పుడు మనం ఏమన్నా దాన్నంతా ఎవరు చెప్పలేరు, దేవుడే చెప్పాలా. కాబట్టి చెప్పేంత అబద్ధమే అంటే అబద్ధమైన ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి ఈ ప్రశ్న రాకుండా పోవాలంటే ఏం చేయాలా అంటే, ఒరే నేను అబద్ధం చెప్పాను కాదు, నేనే దేవుడని చెప్పాను. ఆయన చెప్పలేదా? మీరు ఇవాళ మీకు మనిషిగా కనిపిస్తే కనిపించవచ్చు. నేను మనుషులు చెప్పలేరు, నిజమే. మనుషులు చెప్పలేరు, వాస్తవమే. కానీ మనిషిలో దూరుకునే దేవుడు చెప్పచ్చు అని చెప్పాడు. దూరుకునే దేవుడు కూడా ఉంటాడా అంటే ఉంటాడు. అందరిలో దూరుకుండా లేడా? చెప్పు, అందరిలో ఉన్నాడన్నా మొదట మన పాఠం మొదలుపెట్టేది. మనం పాఠం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం, అందరిలో ఉన్నాడని చెప్పలేదు మనం. సరే, ఆయన ఉన్నాడు ఉలకడు పలకడు అని చెప్పినాం కదా మనము. అదేం చేసేవాడు కాదని, చేసేవాడు కాకుండా ఉండేదాని వల్ల ఏం చెప్పడానికి చెప్పుకున్నాం. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందంటే, ఒక శరీరంలో ఉంటే జ్ఞానం ఇతరులు తెలియబడితేనే తెలియబడేది. ఇప్పుడు మీకు తెలిసాలంటే మాటల ద్వారా వినగలిగితేనే తెలిసేది, మాటల ద్వారా చెప్పగలిగితేనే తెలిసేది. మాటలు ఎక్కడి నుంచి రావాలా? ఒక శరీరం నుంచే రావాలి. ఒక శరీరం నుంచి అంటే ఒక మనిషి ఎవడు చెప్పలేడు, వాస్తవంగా మనిషి చెప్పలేడు. మనిషి శరీరంలో ఉండే జీవుడు ఎవడైనా ఉండేది, వాడు మనిషి అంటే జీవుడు అనుకుందాం. మనిషి శరీరంలో ఎవడైనా ఉండేది మనం ముగ్గురని చెప్పుకున్నాం. ఒకరిని ఇడిచిపెట్టి ఫెయిల్ చేసేయి, వాడు చెప్పేదంతా అబద్ధమే. ఇద్దరు ఉన్నారు, దేవుడు కూడా ఉన్నాడు, వాడు ఆత్మ ఉంది. దేవుడు పని చేయడు అని మనం చెప్పుకున్నాము. దేవుడు పని చేయడు కాబట్టి ఆత్మ చేత చెప్పిస్తాడు. ఆత్మకు తన శక్తిని అందిస్తే, దేవుడు తన అంశాన్ని అందిస్తే, అప్పుడు ఈ ఆత్మ దేవునిగా మారిపోతుంది. ఆత్మే దేవునిలో భాగమైపోతుంది. దేవునిలో భాగమైన దానివల్ల దేవునిలో ఉండే లక్ష్యాలన్నీ దీనికి వస్తాయి. దేవుని జ్ఞానం అంతా దానికి తెలుసు. కాబట్టి దేవుని జ్ఞానం అంతా ఆత్మ చెప్పగలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనిషి చెప్పాడా? శరీరం ఇప్పుడు మనిషి అంటే జీవుడు చెప్పాడా? లేదు. ఎవరు చెప్పారు? ఆత్మ చెప్పింది. దేవుడు చెప్పాడా? దేవుడు లేదు, ఊరుకున్నాడు ఆయన. వాస్తవంగా లెక్కేస్తే దేవుడు చెప్పలేదు. ఇట్లా లెక్కేస్తే మనిషి చెప్పలేదు. ఒక శరీరంలో ఉండి కృష్ణుడు జ్ఞానాన్ని చెప్పగలిగినా కానీ, పైకి మనకు కృష్ణుడే కనిపించినా కానీ మన కృష్ణుడు చెప్పాడా అంటే కృష్ణుడు కాదు, కృష్ణుని శరీరంలో ఉండేటువంటి ఆత్మ అని మనం వివరంగా తెలుసుకోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు దేవుడు కదా చెప్పేది అంటే దేవుడే చెప్పేది, ఆత్మ ద్వారా ఆత్మలో ఉండి చెప్పించాడు ఆయన. కానీ మళ్ళీ ఆయన చెప్పాడంటే ఆయన చెప్పకుండా ఆత్మలో తన అంశాన్ని కలిపి చెప్పించాడు, తన భాగాన్ని కొంత చేర్చి చెప్పించాడు. ఈ లెక్క ప్రకారం దేవుడు చెప్పాడు అనే దానికి సమాధానం చెప్పలేదనే వస్తుంది, ఒక మనిషి చెప్పాడు అనే దానికి సమాధానం చెప్పలేదనే వస్తుంది.
అటు దేవుడు చెప్పుడు, మనిషి చెప్పకుండా మధ్యలో ఉండేటువంటి ఆత్మ చేత మనకు జ్ఞానం చెప్పబడుతుంది. మధ్యలో ఉండే ఆత్మ చెప్పినా కానీ అది ఎవరు చెప్పినట్టు? దేవుడే చెప్పినట్టు. కాబట్టి నేను ఏదో రకంగా ఇబ్బంది పడి నేను చెప్తాను. ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం. ఎవరో వాడు చెప్పి చెప్తాడు. వాడే చెప్పాడు, మళ్ళా పొరపాటు పడాను. వీడి నుంచి చెప్తాడు, వాడి నుంచి చెప్తాడు, ఎవరి నుంచి చెప్తాడు. ఎవడు చెప్తాడో అర్థం కాదు. ముగ్గురులో ఎవరు చెప్తాడని మీకు తెలుసు, ఎవరు మాట్లాడతానని తెలుసు, కానీ ఎవరిది ఆ మాట మీకు తెలుసు. కానీ గ్రహించుకునే శక్తి మీకుంది. ఎవరికి? వినేవాళ్ళకు గ్రహించుకునే శక్తి ఉంటుంది. మీరు శ్రద్ధ కలిగి ఉంటే జ్ఞానం మీద శ్రద్ధ ఉంటే, ఆసక్తి ఉంటే మీరు గ్రహించుకోగలరు దేవుని జ్ఞానాన్ని. కాబట్టి గ్రహించుకునేది మీకు జ్ఞానం ఎక్కుతుంది, ఎక్కలేదు. ఎవరి ఫాల్ట్ అది? మీ ఫాల్ట్. అంటే వినేవాళ్ళు అదే జ్ఞానం అర్థం కాలేదు అంటే, దేవుని జ్ఞానం తెలియడం లేదు అంటే ఎవరిది? అంటే దేవుడు చెప్పినప్పటికి కూడా దేవుని జ్ఞానం అర్థం కాలేదంటే ఎవరిది ఫాల్ట్ అది? ఎవరు తప్పు? వినేవాళ్ళ తప్పు. భగవద్గీత దేవుడు చెప్పినాడు, అది మన ముందర ఉంది, దాన్ని అంతా వినగలిగినా కానీ వాస్తవంగా దాంట్లో ఉండే సారాంశం మనకు తెలియలేదు అంటే ఏమని అర్థం? అప్పటికి అది మనలో ఉండే లోపమే. అర్థమేదా? ఒకవేళ దేవుడు చెప్పలే అంటే చెప్పినాడు కృష్ణుని ద్వారా, అప్పుడు ఒక మనిషి ద్వారా చెప్పినాడు అంటే ఒక మనిషినా చెప్పినది అంటే కాదు, మరి దేవుడైనా చెప్పినాడంటే కాదు. దానికి కాదు, దీనికి కాదు. మళ్ళీ ఎవరు చెప్పారంటే దేవుడు అని చెప్పాలి. ఒకవేళ మనిషి పైకి కనిపించేది మనిషి, కనిపించకుండా దేవుడు అంటే రెండింటికి సంబంధించిన ఆత్మ చెప్పింది శరీరంలో. మళ్ళీ అటువంటి శరీరంలో దేవుడు అప్పుడప్పుడు చెప్తే ఇప్పుడు మనకు ఎక్కడ చెప్పబడింది అని అంటే ఏ శరీరం నుంచి చెప్పినటువంటిది వాస్తవమైన జ్ఞానము అని ప్రశ్న వేసుకుంటే మనకేం, ఇప్పుడు మనం గతం దాన్ని పెట్టి చూస్తే కృష్ణుడు భగవంతుని వచ్చి ఆయన చెప్పినాడు కాబట్టి వాస్తవంగా ఆ జ్ఞానం గొప్పది అనుకున్నాం. కృష్ణుడు ఎవరు? కృష్ణుడు దేవుడా? కాదు, కృష్ణుడు భగవంతుడు. మళ్ళా భగవంతుడు ఎవరు అంటే దేవుడు. అంటే అంటే ఒక శరీరం ధరించినటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరు అంటే దేవుడు. ఈ రకంగా తికమకు అర్థం కాదు ఎవరికి. అంటే అన్ని శరీరాల్లో భగవంతుడు అనేదానికి వీలు లేదు. కొన్ని శరీరాల్లో మాత్రమే భగవంతుడు అనాలి. అంటే ఏ శరీరాల్లో భగవంతుడు అనాలి? దైవాంశ చేకూరినటువంటి ఆత్మ ఎక్కడైతే ఉందో, ఏ శరీరంలో అయితే ఉందో, ఏది ఆత్మ, జీవాత్మ కాదు, దైవాంశ చేరినటువంటి జీవాత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ శరీరాన్ని భగవంతుడు అని అంటాము. భగవంతుడు అంటే శరీరం ధరించినటువంటి వాడు, తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడు అని అర్థం. మనమంతా శరీరమే ధరించినాం కదా, మనమంతా తల్లి గర్భం నుంచే పుట్టినాం కదా అని మీరు అనుకుంటే వాస్తవంగా ఇవాళ మీరు శరీరం ధరించడం లేదు, మీరు వాస్తవంగా తల్లి గర్భంలో పుట్టనే లేదు. ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా అని అనుకోవద్దని మీరు. వాస్తవంగా 100% సత్యము. అర్థమేనా? 100% సత్యము. నేను ఈ కోట్ వేసుకున్నాను కాబట్టి నేను కోటు ధరించినాను అంటాం. అర్థమేనా? నేను కోట్ వేసుకున్నాను కాబట్టి ఈ కోట్ వేసుకున్నాను, నేను ఈ కోట్నంతా నేను మొత్తం ఎక్కించుకున్నాను. లేదు, ఈ కోటుకు ఒక సీమ్ ఉందనుకోండి, ఒక చోట కలుసుకొని, అదేమన్నా కోటు వేసుకుందా? లేదు, కోటులో అది ఇరుక్కుంది. మీకు అర్థమవుతుందా లేదు? అట్లాగా జీవుడు శరీరాన్ని ధరించినాడా అంటే శరీరాన్ని ధరించలేదు, ఓసారి సింహాలు ఇరుక్కున్నాడు కాబట్టి వాడు ధరించలేదు, వీడు ఇరుక్కున్నాడు దాంట్లో. ధరించినాడు ఎవరు? ఆత్మ. మొత్తం కోటినంతా అంటే శరీరాన్నంతా ధరించినాడు. నక సిక్క అంటే గోరు నుంచి వెంట్రుక వరకు అంతటా వ్యాపించినటువంటి వాడు ఆత్మ. శరీరం అంతటా అనువనంలో వ్యాపించినటువంటి వాడు ఆత్మ. కానీ శరీరం అంతా జీవుడు లేడు కాబట్టి శరీరం ధరించేది ఎవరు? నిజంగా ఆత్మ శరీరం ధరించి, నువ్వు కాదు. నువ్వు అనుకోవడం పెద్ద పొరపాటు, అసత్యం. ఇన్ని రోజులు ఉండేదంతా
అసత్యం ఉండడం వేరు, కానీ సత్యం తెలుసుకుంటే అది. అంటే ఇప్పుడు బాగా తల్లిగర్భంలో మనం పుట్టలేదా అంటే పుట్టలేదు. పుట్టింటే కదా మనం ఉండేది అంటే నువ్వు పుట్టలేదు, నీ శరీరం పుట్టింది, పుట్టిన తర్వాత నువ్వు అందులోనికి చేరినావు. నీ ఆత్మ శరీరాన్ని ధరించింది, నువ్వు అందులోపల అని ఇరుక్కున్నావు. ఎవరో జీవునివి. అర్థమైందా? ఇప్పుడు నీకు తెలిసిన నీ స్థితి బాగా, నీ స్థితి నీకు అర్థమైందా? శరీరంలో నువ్వు ఇరుక్కున్నావు చోట, కానీ ఉన్న శరీరం అంతా లేవు. నీ శరీరాన్ని ధరించినది ఎవరు? ఆత్మ. కాబట్టి నువ్వు శరీరాన్ని ధరించలేదు, నువ్వు శరీరం ధరించి పుట్టలేదు, నువ్వు తల్లి గర్భంలో పుట్టలేదు, నువ్వు శరీరాన్ని ధరించలేదు. నువ్వు తప్పేను అనుకోవడం. ఇంతవరకు మనం ఏమనుకుంటున్నావు? నేను తల్లి గర్భంలో పుట్టినాను అనుకుంటున్నావు, కానీ అది తప్పే. అంటే ఆధ్యాత్మిక రీత్యా వాస్తవంగా లెక్కించి చూస్తే 100% తప్పు. సత్యము ఇది. ఇప్పుడు మనని నువ్వు ఎవరు అంటే ఒక చోట ఉన్నటువంటి వాడివి కానీ నువ్వు ఏం లేదు. ఇప్పుడు శరీరం కాబట్టి నిన్ను భగవంతుడు అనేది దానికి లేదు. శరీరంలో తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాడినే భగవంతుడు అనాలి. కానీ నువ్వు పుట్టలేదు కాబట్టి నేను భగవంతుడు అనము. భగవంతుడు ఎవరు అంటే దైవాంశ కలిగినటువంటి వాడు. దేవుని అంశ ఒక చోటు నుంచి ఒక చోట చచ్చేది కాదు, ఒకటి పుట్టేది కాదు. కాబట్టి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. తల్లి గర్భంలో కూడా సజీవంగానే ఉంది. శరీరం కాకముందు నుంచి శరీరం అయినాక ఉంది, శరీరం లోపల ఉంది, శరీరం బయట ఉంది, శరీరంతో సహా అది బయటకు వస్తూ ఉంది. అంటే కాబట్టి గర్భము నుంచి భగవం నుంచి పుట్టినటువంటి దాన్ని ఏమంటామంటే భగవంతుడు అంటున్నాము. అది ప్రత్యేకమైనటువంటి శరీరము. అటువంటి శరీరం నుంచి దేవుడు చెప్పగలుగుతున్నాడు జ్ఞానము. అటువంటి శరీరం నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పగలుగుతున్నాడు. అలా చెప్పగలిగిన జ్ఞానమే వాస్తవమైనటువంటి జ్ఞానము. అర్థమైందా? ఒకవేళ మీరు గ్రహించుకునే దానికి కూడా సులభంగా మనకు భగవద్గీతలో నేనే అని చెప్పినాడు ఆయన. నువ్వెవరు అంటే నేనే దేవుని అన్నాడు ఆయన. చెప్పలేదా? మూడవ పురుషుడు నేనే, ఉత్తమమైనటువంటి పురుషుడు నేనే అని చెప్పినాడు. ఇద్దరు పురుషుడు ఉన్నారు, క్షర పురుషుడు, అక్షర పురుషుడు. వాళ్ళకంటే ఉత్తముడైనటువంటి పురుషుడు ఎవడో, పురుషోత్తముడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నేనే అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనకు ప్రశ్న రావచ్చు, ఏమని? భగవద్గీత ద్వాపరయుగంలో పుట్టింది, ద్వాపరయుగంలో కృష్ణుడు చెప్పాడు, ద్వాపరయుగంలో చెప్పినదంతా కృష్ణుడు చెప్పినది జ్ఞానమే అనుకుంటున్నాం. మళ్ళీ అంతకు ముందే కృష్ణుడు పుట్టకముందే కొంతకాలం ముందు, ఎంతకాలమో కొంతకాలం ముందు, అంటే వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, అవంతా గొప్పవే అని మనం అనుకుంటున్నాం కదా. మళ్ళీ అవి గొప్పవైనప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ విషయాన్ని చెప్పినట్టు వాటి చెప్పినటువంటి వాడిని భగవంతుడు అనాలా? ఈయన భగవద్గీత చెప్పిన ఆయన భగవంతుడు అనాలా అని మనం అనుకుంటే, ఎక్కడైతే దైవాంశ ఉండి చెప్పబడిందో దాన్ని భగవంతుడు చెప్పినది కాబట్టి దాన్ని భగవంతుడు చెప్పినది అనుకోవాలి. దైవాంశ లేకుండా ఏ శరీరం నుంచి చెప్పినా కానీ అదంతా అబద్ధం మాటలని అనుకోవాలి. అర్థమైందా? అందువల్ల ఈ అబద్ధం మాటలన్నీ ప్రచారంలోకి వచ్చేసినాయి. దేవుని జ్ఞానం అసలు తెలియకుండా పోయింది, అధర్మాలన్నీ చెలరేగిపోయినాయి. కాబట్టి నిజమైన ధర్మాలు తెలియజేయాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు భగవంతునిగా పుట్టవలసిన అవసరం వచ్చింది ద్వాపరయుగంలో. అర్థం? ఆ రకంగా వచ్చి చెప్పినటువంటి జ్ఞానమే మన గీతా రూపంలో ఈరోజు ఉంది మన ముందర. అంతకుముందు వ్యాసుడు ఏం చేశాయంటే ఉపనిషత్తుల్లో వేదాల్లో రాసి పంపించాడు బయటికి పోయినాయి, బాగా ప్రచారమైనాయి. అటువంటి సందర్భంలో ఏనేం చెప్పినా అంటే అధర్మాలు చెలరేగిపోయినాని కాబట్టి నేను వచ్చి పుట్టాను అన్నాడు. ఎవరు? ఎప్పుడు? ద్వాపరయుగంలో వేదాలు ఉపనిషత్తులు బాగా ప్రచారమై ఉండి యజ్ఞయాగాదులు సంతృప్తిగా చేసేటువంటి సమయంలో ఏమన్నాడు? అధర్మాలు చెల్లేరిపోయి ప్రజలు నాశనం అయిపోతున్నారు, జ్ఞానమే తెలియకుండా పోతుంది, కాబట్టి నేను వచ్చి పుట్టి చెప్పని వచ్చింది అన్నాడు. ఎప్పుడు? అప్పుడు. అంటే అప్పటికి అధర్మాలు చెల్లేరిపోయినాయి. అంటే ఇవన్నీ ఏంటి?
అధర్మాలనే. అందువల్ల యజ్ఞాల వల్ల కానీ, యాగాల వల్ల కానీ, వేదాధ్యయనం వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, దానముల చేత కానీ నేను ఏమాత్రం తెలియబడను అన్నాడు. ఎవరు? దేవుడు. అక్కడ భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో 48వ శ్లోకంలోను 53వ శ్లోకంలోను అదే మాట చెప్పబడింది. తర్వాత పురుషోత్తమ ప్రాప్తి అక్షర పరబ్రహ్మయోగంలో కూడా చిట్ట చివరి శ్లోకంలో ఇదే విషయాన్ని చెప్పబడింది. కాబట్టి యజ్ఞాలు అతిక్రమించినటువంటిది, వేదాలను అతిక్రమించినటువంటిది అయినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చెప్తారని చెప్పినాడు. ఎవరు? భగవంతుడు. అన్ని శరీరాల నుండి చెప్పినటువంటి మాత్రము జ్ఞానము కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది జ్ఞానము కాదు. నేను చెప్పేది జ్ఞానం కాదు అంటే ఆయన చెప్పినది జ్ఞానం. ఆయన చెప్పినది నేను చెప్తున్నా కాబట్టి అది జ్ఞానమే. నేను చెప్పేది జ్ఞానం కాదు. అంటే మీకు ఎట్లా అర్థం కానీ వాస్తవ రూల్ ప్రకారము. ఇప్పుడు మళ్ళా ఒక క్రిస్టియన్ శరీరాన్ని మనం తీసుకుందాం. క్రిస్టియన్ శరీరంలో కృష్ణుని భగవంతుడు అంటున్నాము అంటే దైవాంశ చేకూరినటువంటి ఆత్మ ఆయన శరీరంలో ఉంది కాబట్టి అది జ్ఞానం చెప్పింది. అది నేను అన్ని పనులు చేస్తున్నాను ఎవరు? ఆత్మ శరీరంలో అన్ని పనులు చేస్తున్నాను, నాకు ఏ కర్మ అంటదు. అన్ని పనులు చేస్తున్నాను, నాకు ఏ కర్మ అంటారు? రూల్ ప్రకారం నేను చేస్తున్నా, కర్మ ప్రకారం నేను చేస్తున్నా, కానీ ఏ కొత్త కర్మ ఏది నాకు అంటదు అని చెప్పాడు. నేను చేస్తున్నాను అని జీవాత్మగా నేను అనుకోలేదు. నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో నేను అనుకోలేదు ఈ పని నేను చేస్తున్నానని. ఆత్మగా నేను చేస్తున్నాను, అయినా ఏ కర్మ నాకు రాదు. ఎందుకంటే జీవాత్మగా నువ్వు ఏ రకంగా అనుకుంటున్నావో ఆ రకంగా నేను అనుకోలేదు. నేను చేసినా కానీ ఆత్మ చేస్తూ ఉంది నాకు తెలుసు. నేను జీవాత్మగా ఉండి ఓ శరీరంలో ఉన్నా కానీ, ఒక భాగంగా ఉన్నా కానీ, అంటే భగవంతుని శరీరంలో కూడా 3 ఆత్మలు ఉంటాయి. అక్కడున్న జీవాత్మ ఏమనుకుంటాడు అంటే నేను ఏ పని చేయలేదు, నా ఆత్మ చేస్తూ ఉంది అని జ్ఞానం ప్రకారం అనుకుంటాడు. ఆ శరీరం జ్ఞానం కలిగింది కాబట్టి అందువల్ల నాకు ఏ కర్మ అంటలేదు అది అక్కడ చెప్పబడింది. వాస్తవమే. ఆ రకంగా భగవంతుడు అంటే కృష్ణుడు భగవంతుడు అయినప్పుడు ఆయన ఏ కర్మ అంటుకోకుండా పని చేశాడు. అర్థమైందా? పని చేసి ఏ కర్మ అతనికి అంటకుండా పోయింది కాబట్టి అతను భగవంతుడైనాడు. భగవంతుని శరీరంలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ముగ్గురు ఉన్నా జీవాత్మ ఏమనుకుంటాడంటే జ్ఞానం ప్రకారము నేనేమీ చేయలేదు, అంతా ఆత్మ చేస్తూ ఉంది అనుకుంటాడు. ఆత్మ ఏమనుకుంటుందంటే మామూలు ప్రపంచ పనులన్నీ శరీరం ద్వారా నేను చేపిస్తున్నాను, జ్ఞానం మాత్రం దేవుని అంశ ద్వారా నేను చెప్తున్నాను, కానీ నేను చెప్పేంత పూర్తి సత్యమైన జ్ఞానము అని ఆత్మ అనుకుంటుంది. కానీ పరమాత్మ మాత్రం ఏమనుకుంది దాంట్లో కూడా పరమాత్మ మాత్రం ఏమీ అనుకోదు. ఈ రకంగా భగవంతుని శరీరము అనేది ఒకటి ఉంటుంది. అది అరుదుగా భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి అరుదుగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము. కొన్ని లక్షల సంవత్సరాలకు కూతురు రావచ్చు. ఎప్పుడైతే అధర్మాలు చెలరైపోయి ధర్మాలకు ముప్పు ఏర్పడిందో అప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల కూతురు వచ్చి చెప్పిపోతుంది. అది ఎప్పుడు చెప్తుందో మనకు తెలియదు. ఎందుకంటే వచ్చే మనిషి మాదిరే వస్తాడు, మనిషి మాదిరే పోతాడు దేవుడు. కాబట్టి అది ఏది మనిషి వచ్చినాడో ఏం చెప్పినాడో మనకు తెలియదు. మనుషులు చెప్పేది మాత్రం వినకూడదని కూడా తెలుసు మనకు, కానీ ఆ మనిషి కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనిషి కాదని తెలిస్తే మనం భగవంతుడని తెలిస్తే కదా నమ్మేది, కానీ భగవంతుడని మనకు తెలియదు. ఈ రకంగా మనం ఏం చేస్తున్నామంటే దేవుని జ్ఞానం ఎక్కడైనా చెప్పబడినా కానీ అది మనుషులు చెప్పిన జ్ఞానంగానే మనం లెక్కించుకొని మోసపోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ మనుషులు చెప్పినా కానీ ఈ దేవుడు చెప్పిన జ్ఞానమైన మోసపోయిందని తెలుసుకోవడము జరుగుతూ ఉంది. ఇట్లా కాకుండా వాస్తవాన్ని గ్రహించే శక్తి మీకు ఉంది కాబట్టి మీరు గ్రహించుకోవచ్చు అని దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినాడు. అందువల్ల ఇప్పుడు తప్పంతా ఎవరిలో ఉందంటే వినేవాళ్ళలో ఉంది కాబట్టి, గ్రహించుకోవడంలో ఉంది కాబట్టి
చెప్పేవాళ్ళు ఏం లేదు కాబట్టి చెప్పేవాళ్ళు వాళ్ళ కర్మాలు ఉంటాయి. అబద్ధం చెప్తే పాపం వస్తే నేను చెప్తే పుణ్యం వస్తే ఎట్లా కానీ అని వినేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా విని సత్యమా కాదా చూడండి. ఆ వినేటివన్నీ సత్యం అనుకోద్దండి, అంత జ్ఞానం అనుకోదండి, అందరూ స్వామిని అనుకోద్దండి. మీరు చెప్పేదంతా చెప్పేవాళ్ళంతా జ్ఞానం అనుకోవద్దండి, అందరూ స్వాములు అనుకోవద్దండి, వినేదంతా జ్ఞానం అనుకోవద్దండి. యోచన చేసి తెలుసుకోండి ఏది సత్యం ఏది అసత్యం కాదు, శాస్త్రబద్ధంగా ఏది ఉంది ఏది లేదని మీరు తెలుసుకోండి. ఆ రకంగా తెలుసుకోగలిగితే అసలైన జ్ఞానాన్ని మనము గుర్తించవచ్చును. అర్థమైందా? మనకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ను అంటే ఈ విషయాన్ని ఇంతటితో మనం ముగించుకుని ఇప్పుడు ఏం చెప్పుకున్నాము అంటే భగవంతుని శరీరం ప్రత్యేకమైంది, ఆ శరీరం నుంచి వచ్చేటువంటి జ్ఞానం ప్రత్యేకమైంది అని చెప్పుకున్నాము. అటువంటి జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, ఎక్కడా పొరపాటు పడకుండా. మీరు తెలుసుకోవడం కానీ తెలుసుకోకుండా పోవడం కానీ మీలో ఉండేటువంటి లోపమే కానీ చెప్పేవాళ్ళ లోపం కాదు, వినేవాళ్ళ లోపమే అని చెప్తున్నాము. దాన్ని జ్ఞాపకం పెట్టుకొని జ్ఞానం తెలుసుకోండి, కర్మ నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్తూ ఈరోజు ప్రత్యేకంగా ఒక పౌర్ణమి రోజు కదా ఇది. ఈ పౌర్ణమి నందనామ సంవత్సరంలో వచ్చిన పౌర్ణమి ఇది. ఇది రెండోదే మూడోదే? ఇది రెండోదా? ఈ పౌర్ణమికి ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది అన్నమాట. ఈ పౌర్ణానికి ఒక ప్రత్యేకత అంటే మనం ఒక వంశం పేరు రాసి మనం పుస్తకం రిలీజ్ చేసాం. అది ఏమిటా పుస్తకం అయితే మీకు తెలుస్తుంది, అంటే గుత్తా అని. అర్థమైందా? స్వామి గుత్తా ఉంటాడు కాబట్టి దాని గురించి పెద్దగా రాసినాడేమో అనుకోవచ్చు. నేను అట్టే సరి చేసి రాసినా అనుకోండి, మీరు పర్వాలేదు. అంత నిజమా కాదు మీరు గ్రహించుకునేది మీది. ఇంకేమంటే ఈరోజు పౌర్ణమి కదా, ఈ చంద్రుడు చాలా దగ్గరగా వచ్చినాడు భూమికి, మాకు పెద్దగా కనిపిస్తున్నాడు, వేదనలు కూడా ఎక్కువ ఉంది. ఇంతకుముందు బ్రహ్మంగారు భూమి మీదకి వచ్చారు అని చెప్పాము. కానీ ఈరోజు శ్రీశైలంలోకి ప్రవేశించినట్టు ఈరోజు అక్కడికి వచ్చినట్టు ఈరోజు తెలుస్తూ ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. అంటే శ్రీశైలం దగ్గరగా వచ్చినాడు కాబట్టి తొందరగానే మన దగ్గర రావడం జరుగుతుంది అనుకుంటున్నాము. ఆయన ఇక్కడికి వస్తామని చెప్పాడు కాబట్టి ఎక్కడికైనా రాలే, అందుకే ఇప్పుడు శ్రీశైలంలోకి వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది అంటే అదే విషయంలో సందిగ్ధం ఉంది, ఎక్కడున్నారు ఇంకా మధ్యాహ్నం కూడా అడిగారు కానీ అప్పుడు చెప్పలేదు నాకు, అప్పుడు ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళ సమాధానంగా ఈరోజు శ్రీశైలానికి ఆయన వచ్చాడని చెప్పి ఇంతటితో ముగిస్తున్నాము.